హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ఈరోజు వీడియో వచ్చేసి రీజనింగ్ క్వశ్చన్స్ మీద మళ్ళీ సేమ్. ఇది పార్ట్ 4 అండి. అండ్ డైలీ ఇలానే రీజనింగ్ క్వశ్చన్స్ మీద వాటి ఆన్సర్స్ ఎలా వచ్చాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి మీరు క్వశ్చన్ పేపర్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ 100 క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ కూడా, రీజనింగ్ క్వశ్చన్స్తో ఒక పీడిఎఫ్ కూడా రెడీ చేశాను. ఆ పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 3 ఫిబ్రవరి 2021 షిఫ్ట్ 1లో సెకండ్ పార్ట్ అని. నిన్న కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఇవాళ ఇంకొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మరికొన్ని ట్రిక్స్ కోసం, మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శుభం సేడ్ ఐ హ్యావ్ నో బ్రదర్ ఆర్ సిస్టర్. శుభం అనే అతనికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేరు అని అంటున్నాడు. దెన్ దిస్ మ్యాన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ మై మదర్స్ డాటర్ ఇన్ లా అని అంటున్నాడు. అంటే ఈ ఫోటోలో ఉన్న అతను తన మదర్ డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అని చెప్తున్నాడు. అండ్ క్వశ్చన్ ఏమన్నాడు, హూ ఈజ్ ఫోటోగ్రాఫ్ ఈజ్ శుభం రిఫరింగ్ టు, అంటే శుభం చూపించే అతను ఎవరు అని క్వశ్చన్. అంటే దిస్ మ్యాన్, అంటే తను చూపించేది దిస్ మ్యాన్నే కదా. ఇతను వాళ్ళ మదర్ డాటర్ ఇన్ లాకి హస్బెండ్ అంట. చూడండి, అప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ శుభన్కి రిలేషన్ ఏంటి అవుతుంది క్వశ్చన్. చూడండి, శుభం వాళ్ళ మదర్, శుభం వాళ్ళ మదర్ వాళ్ళ డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా అంటే ఎవరు? కోడలే కదా. డాటర్ ఇన్ లా అంటే కోడలు అయినప్పుడు ఈ సన్కి ఏమవుతుంది? వైఫే కదా. సో ఇప్పుడు ఈ రిలేషన్ ఏమవుతుంది చూడండి. ఇప్పుడు ఈ ఫోటోలో చూపించిన మ్యాన్ అతను ఏమవుతాడు? ఇప్పుడు శుభనే కదా, అంటే సెల్ఫ్. ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. అతనే చూపించుకొని మై మదర్స్ డాటర్ ఇన్ లాస్ హస్బెండ్ అని చెప్తున్నాడు. అంతే, సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద లెటర్ దట్ కెన్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంట. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, సిరీస్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతుంది అనేసి క్వశ్చన్. ఫస్ట్ ఈ సిరీస్ ఎలా రాశారో చూద్దాం. చూడండి, 70 V 63 R 56 O 49 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, ఇందులో నెంబర్స్ ఉన్నాయి, అలానే లెటర్స్ కూడా ఉన్నాయి. సో నెంబర్స్కి లెటర్స్కి డిఫరెంట్ రిలేషన్ ఉండొచ్చు. చూద్దాం చూడండి. అంటే ఫస్ట్ నెంబర్ చూద్దాం ఆల్టర్నేట్గా. 70, 63, 56 అండ్ 49. చూడండి, వీటి రిలేషన్ ఏముంది? 70కి 63కి -7 కదా, -7. నెక్స్ట్ 63 to 56 అగైన్ -7 అండ్ 56 to 49 అగైన్ -7. సో ఇది -7 అనే రిలేషన్స్తో వెళ్తుంది. బట్ మనకు 49 తర్వాత ఏం రావాలి? ఇక్కడ ఆల్ఫాబెట్ రావాలి, నెంబర్ కాదు. నెంబర్ తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్, అంటే నెక్స్ట్ వచ్చే నెంబర్కి -7 చేసుకోవాలి. కానీ మనకి ఇప్పుడు కావాల్సింది ఆల్ఫాబెట్ కావాలి. V22 R18 O15. వీటి రిలేషన్ ఏముంది? 22 - 18 -4 అండ్ 18 to 15 -3 4 3. నెక్స్ట్ 2 వచ్చే అవకాశం ఉంది కదా. 15 - 2 13 అంటే ఏం రావాలి? లెటర్ ఎం లెటర్ 13 కదా. సో ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 friends PQRS and I are compared on basis of their height, not necessarily in the same order అంటున్నాడు. ఇక్కడ PQRS అండ్ I అనే 5 ఫ్రెండ్స్ ఉన్నారట. 5 ఫ్రెండ్స్ కూడా వాళ్ళ హైట్ బేసెస్ చేసుకొని కంపేర్ చేసుకున్నారట. ఎలా? హైట్ ఆఫ్ T ఈజ్ బిట్వీన్ P అండ్ Q అంట. P అండ్ Q మధ్యలో T అనే అతను ఉన్నాడు. నెక్స్ట్ T ఈజ్ టాలర్ దెన్ S. S కన్నా T టాలర్ అయినప్పుడు అంటే ఇటు సైడ్ అవుతుంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఆర్డర్లో తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ హైయెస్ట్ పర్సన్, ఇక్కడ షార్టెస్ట్ పర్సన్ తీసుకుంటున్నాను. సో S కన్నా T టాలర్ అన్నప్పుడు S ఇక్కడనే వస్తుంది కదా, షార్టా.
దెన్ ఆర్స్ హైట్ ఈజ్ మోర్ దెన్ పీ. పీ కన్నా ఎక్కువ ఉండాలి ఆర్ హైట్, అంటే పీ కన్నా ముందు. ఓకే. దెన్ పీ అండ్ టీ రెండింటికన్నా ఎక్కువ ఆర్ ఉండాలి. ఓకే, ఉంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ సీక్వెన్సీస్ ఆఫ్ దేర్ హైట్ కెనాట్ బి పాసిబుల్ అంటున్నాడు. ఏ ఆప్షన్ మనకు సాటిస్ఫై కానిది ఏముందో చూద్దాం. ఇప్పుడు ఈ ఆర్డర్ ఎక్కడుంది? ఆప్షన్ 1లో ఉంది కదా. సో ఆప్షన్ 1 అనేది సాటిస్ఫై అవుతుంది, మనకు సాటిస్ఫై కానిది కావాలి. సో ఇది కాదు. నెక్స్ట్ చూడండి, RSQTP. ఈ ఆర్డర్ ప్రకారం ఈ క్వశ్చన్ సాటిస్ఫై అయిందో చూద్దాం. చూడండి, టీ ఈజ్ బిట్వీన్ పీ అండ్ క్యూ. పీ అండ్ క్యూ మధ్యలో టీ ఉండాలి. ఓకే, ఉంది. నెక్స్ట్, టీ ఈజ్ టాలర్ దెన్ ఎస్. టీ ఎస్ కన్నా టాలర్, బట్ ఇక్కడ మనకి ఎస్ టాలర్ ఉంది, టీ షార్టర్ ఉంది కదా. సో ఆప్షన్ అనేది సాటిస్ఫై కాదు కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 కదా ఆన్సర్ అయ్యేది. అండ్ నెక్స్ట్ థర్డ్ కూడా క్రాస్ చెక్ చేద్దాం. చూడండి, పీ అండ్ క్యూ మధ్యలో టీ ఉండాలి. పీ అండ్ క్యూ మధ్యలో టీ ఉంది. ఓకే. దెన్ టీ ఈజ్ టాలర్ దెన్ ఎస్. టీ ఎస్ కన్నా పెద్దది. ఓకే. దెన్ ఆర్ సైట్ ఈజ్ మోర్ దెన్ పీ అండ్ టీ. పీ అండ్ టీ ఈ రెండింటికన్నా ఆర్ ఎక్కువనే ఉంది. దెన్ అంటే ఇప్పుడు ఈ రెండు కూడా సాటిస్ఫై అవుతున్నాయి ఇచ్చిన క్వశ్చన్స్కి, మనకు సెకండ్ అనేది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాని కింద అజంప్షన్స్ ఇచ్చారు. ఆ అజంప్షన్స్ కింద ఆప్షన్లో ఏది కరెక్ట్ అవుతుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఏ అజంప్షన్ కరెక్ట్ అవుతుందో. ఆన్ హీ సెకండ్ విజిట్ ద డాక్టర్ చేంజ్డ్ ద ప్రిస్క్రిప్షన్ అన్నాడు. సెకండ్ విజిట్లో డాక్టర్ అనేది ప్రిస్క్రిప్షన్ మార్చాడంట. కింద అజంప్షన్స్ ఇచ్చాడు. ద పేషెంట్ డిడ్ నాట్ షో ఇంప్రూవ్మెంట్ విత్ దేర్ ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్. అజంప్షన్ 2, ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ ద ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్ సీరియస్లీ అంటున్నాడు. ఇక్కడ డాక్టర్ ఫస్ట్ దానికన్నా సెకండ్ దానికి చేంజ్ చేశాడంట. ఎందుకు చేంజ్ చేశారు? నార్మల్గా డాక్టర్స్ ఫస్ట్ ఇచ్చింది కరెక్ట్గా వర్క్ కాకపోతే కదా సెకండ్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది. సో ఇక్కడ అజంప్షన్లో ఫస్ట్దే కరెక్ట్ కదా. ద పేషెంట్ డిడ్ నాట్ షో ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ రాసేసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఇంప్రూవ్మెంట్ ఏం కనబడలేదంట. సో ఇది సాటిస్ఫై అవుతుంది కదా. నెక్స్ట్ సెకండ్ది, ద పేషెంట్ డిడ్ నాట్ టేక్ ఎర్లియర్ ప్రిస్క్రిప్షన్ సీరియస్లీ అంటే పేషెంట్ సీరియస్గా తీసుకోకపోతే డాక్టర్ రాసిండు కాబట్టి తీసుకోవాలి అది. బట్ పేషెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతారు. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. ఆప్షన్ 1, ఇంప్రూవ్మెంట్ లేకపోతేనే సెకండ్ అంటే ప్రిస్క్రిప్షన్ అనేది చేంజ్ చేస్తారు. అప్పుడు ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్స్ అంటారు. ఇక్కడ రెండు నెంబర్స్ మధ్యలో అంటే 6 డిజిట్ నెంబర్స్, లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ రెండు 6 డిజిట్ నెంబర్స్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉన్నది అనేసి క్వశ్చన్. ఫస్ట్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏంటిది? ఇదే కదా, 999 కదా 6 డిజిట్ నెంబర్ అంటే. అంటే ఎంత ఇది? 9,99,999 కదా. నెక్స్ట్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ 1,00,000 కదా, ఇంతే కదా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నది అని క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఈ రెండు మైనస్ చేస్తే సరిపోతుంది కదా, రెండు మైనస్ చేస్తే డిఫరెన్స్ అనేది వస్తుంది కదా. చూడండి, 9,99,999 మైనస్ 1,00,000 ఎంత అవుతుంది? 9 9 9 - 0 9 9 - 0 9 9 - 0 9 9 - 1 8. ఇదే కదా డిఫరెన్స్. 8,999,999 అనేది ఆన్సర్. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 2 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్.
రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్ అంటున్నాడు. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్కి సంబంధించి కింద ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్స్కి పారాగ్రాఫ్ నుంచి ఆన్సర్ అనేది ఉందంట. చూడండి. సాహిల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ బేస్బాల్. గౌతమ్, సాహిల్ అండ్ మహేష్ ఆర్ గుడ్ ఎట్ ఫుట్బాల్ అండ్ బేస్బాల్. కౌశల్ అండ్ గౌతమ్ ఆర్ గుడ్ ఎట్ క్రికెట్ అండ్ వాలీబాల్. కౌశల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ వాలీబాల్. ఇది పారాగ్రాఫ్ అండి. క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈజ్ గుడ్ ఎట్ వాలీబాల్, హాకీ అండ్ బేస్బాల్ అంటున్నాడు. ఇక్కడ ఈ పర్సన్స్ అందరు కూడా డిఫరెంట్ గేమ్స్ ఇష్టపడుతున్నారు. అంటే పర్ఫార్మెన్స్ అనేది గుడ్ ఉంది ఆ గేమ్లో. ఇక్కడ వాలీబాల్, హాకీ, బేస్బాల్ గుడ్గా ఆడేవారు ఎవరు అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయడానికి ఎవరెవరు ఏ గేమ్ ఇష్టపడుతున్నారో ఫస్ట్ రాసుకోవాలి కదా. ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ సోహెల్ ఉన్నాడు అండ్ రోహన్ ఉన్నాడు. దెన్ గౌతమ్, గౌతమ్ అండ్ సాహిల్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాము ఫస్ట్లో. మహేష్, దెన్ కౌశల్ అండ్ గౌతమ్ ఆల్రెడీ ఇచ్చాము, అండ్ కౌశల్ ఉంది అండ్ రోహన్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 5 మెంబర్స్ కూడా ఏ గేమ్ ఆడుతున్నారో చూసుకుందాం. చూడండి. సోహెల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ బేస్బాల్. హాకీ అండ్ బేస్బాల్ అంట. వీరిద్దరు కూడా ఈ 2 గేమ్స్ పర్ఫెక్ట్గా ఉన్నారంట. రోహెల్ అండ్ రోహన్ అండ్ సాహిల్. దెన్ గౌతమ్ అండ్ సాహిల్ అండ్ మహేష్ ముగ్గురు కూడా గుడ్ ఎట్ ఫుట్బాల్ అండ్ బేస్బాల్ అంట. ఆల్రెడీ బేస్బాల్ ఇచ్చాము, ఫుట్బాల్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎవరెవరు? గౌతమ్ బేస్బాల్ అండ్ ఫుట్బాల్, అండ్ సాహిల్ కూడా ఆల్రెడీ బేస్బాల్ ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఫుట్బాల్. నెక్స్ట్ మహేష్ బేస్బాల్ అండ్ ఫుట్బాల్. దెన్ కౌశల్ అండ్ గౌతమ్ వీళ్ళిద్దరూ గుడ్ ఎట్ క్రికెట్ అండ్ వాలీబాల్. ఇక్కడ మళ్ళీ 2 ఎక్స్ట్రా గేమ్స్, క్రికెట్ అండ్ వాలీబాల్. ఈ రెండింటిని ఇష్టపడేది ఎవరు? కౌశల్. లాస్ట్లో ఉన్నాడు కౌశల్, క్రికెట్ అండ్ వాలీబాల్. దెన్ గౌతమ్ ఆల్సో క్రికెట్ అండ్ వాలీబాల్. దెన్ కౌశల్ అండ్ రోహన్ ఆర్ గుడ్ ఎట్ హాకీ అండ్ వాలీబాల్. కౌశల్ ఇక్కడ ఉంది, హాకీ ఫస్ట్ది, దెన్ వాలీబాల్ లాస్ట్లో. నెక్స్ట్ ఇంకోరెవరు? రోహన్ కూడా హాకీ ఉంది ఆల్రెడీ, ఇక్కడ వాలీబాల్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు? హూ ఈజ్ గుడ్ ఎట్ వాలీబాల్, హాకీ అండ్ బేస్బాల్. అంటే హాకీలో ఉండాలి, యాజ్ ఇట్ ఈజ్ బేస్బాల్లో ఉండాలి, అండ్ వాలీబాల్లో ఉండాలి. ఈ 3 గేమ్స్ కామన్గా ఇష్టపడే పర్సన్ ఎవరు? చూడండి. సాహిల్ హాకీ, బేస్బాల్, ఫుట్బాల్ ఆడతాడు, కానీ వాలీబాల్ లేదు. సో సాహిల్ అనేది కాదు ఆన్సర్. నెక్స్ట్ రోహన్ హాకీ ఉంది, బేస్బాల్ ఉంది అండ్ వాలీబాల్ ఉంది. ఇతనే కదా ఇప్పుడు ఈ 3 గేమ్స్ ఇష్టపడేది, రోహన్. ఆన్సర్ 4 ఈజ్. ఇక్కడ గౌతమ్కి హాకీ లేదు అండ్ మహేష్కి కూడా హాకీ లేదు. ఇక్కడ కౌశల్కి బేస్బాల్ లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ ప్యాటర్న్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ ద నెంబర్ దట్ కెన్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ఇట్ అంటున్నాడు. ఇక్కడ 3 ఫిగర్స్ ఇచ్చారు. 3 ఫిగర్స్ అనేది ఒక లాజిక్తో రాశారంట, ఒక ప్యాటర్న్ యూజ్ చేశారు. అదే ప్యాటర్న్ సేమ్ యూజ్ చేసి ఇక్కడ ఉన్న క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది అనేసి క్వశ్చన్. చూడండి, ఫస్ట్ ఇది ఏ ప్యాటర్న్ అంటే ఏ లాజిక్తో రాశారు చూద్దాము. 25 + 17 ఎంత అవుతుంది? 25 + 17 = 42. 42 ఇప్పుడు 6 ఎలా వచ్చింది? ఇది 2 ప్లస్ చేస్తే 42. అండ్ నెక్స్ట్ కింద 6 ఇచ్చారు కదా, 6కి 42కి ఏం రిలేషన్?
6 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 42 కదా. అంటే పైన రెండు నెంబర్లు యాడ్ చేస్తే 47 అండ్ కింద నెంబర్కి ఇంటూ 7 చేస్తే 47 అయింది, 42 అయింది. నెక్స్ట్ ఇదే లాజిక్ దీన్ని కూడా వర్క్ అవుతుందో చూద్దాం. చూడండి, 38 ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 56. కింద నెంబర్ ఎంత ఇచ్చారు? 8 ఇంటూ 7 56 కదా. అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది కదా. సేమ్ ఇదే రిలేషన్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉన్న చూద్దాం. చూడండి, 89 ప్లస్ 16 105. 7 ఇంటూ 105 ఎంతలా వస్తుంది చూడండి. అంటే ఇప్పుడు 7తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి 105 డివైడెడ్ బై 7 చేస్తే ఆన్సర్ వస్తుంది కదా. 7 1 జా 7, 15 జా. ఆప్షన్ 3 ఈజ్ ఆన్సర్. 15 ఇంటూ 7 105. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద గివెన్ ఆప్షన్స్ అరేంజెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ అంట. ఇక్కడ ఏమి ఇచ్చారు? బీహార్, నాగాల్యాండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అండ్ అస్సాం అనేసి 5 ఇచ్చారు. ఈ 5 కూడా మీనింగ్ఫుల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంట. ఇవన్నీ కూడా స్టేట్స్. వీటికి మీనింగ్ఫుల్ ఆర్డర్ అంటే ఎలా ఉంటాయి? మ్యాప్ ఓపెన్ చేస్తే మ్యాప్తో తెలుస్తుంది కదా మనకి. చూడండి, ఇది ఇండియా మ్యాప్. ఇక్కడ ఇచ్చిన మన ఈ 5 కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఫస్ట్ బీహార్ ఉంది కదా. బీహార్ ఎక్కడ ఉంది? ఇక్కడ బీహార్ ఉంది. అండ్ నెక్స్ట్ నాగాల్యాండ్, ఇక్కడ నాగాల్యాండ్. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ అస్సాం. ఇవన్నీ కూడా ఒక లైన్లో ఉన్నాయి, అంటే ఇలా స్ట్రేట్ లైన్లోనే ఉన్నాయి కదా, పక్కన ఉన్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటు ఒక డైరెక్షన్స్తో రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ రాజస్థాన్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ అస్సాం, లాస్ట్కి నాగాల్యాండ్. ఇది ఆర్డర్ మీద రాసుకోవచ్చు కదా. ఈ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ ఏం రావాలి? రాజస్థాన్ అంటే డి ఫస్ట్లో లేదు అండ్ లాస్ట్లో లేదు, డి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉంది? సి. అంటే నెక్స్ట్ ఆప్షన్ సి రావాలి. సి ఉంది, రెండిట్లలో ఉంది. నెక్స్ట్ బీహార్ అంటే ఏ రావాలి, సెకండ్ ఆప్షన్లో లేదు, థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ అస్సాం అంటే ఈ వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ 5 నాగాల్యాండ్ ఎక్కడ ఉంది? బిలో ఉంది. అంటే ఇదే కదా, ఆప్షన్ 3 కదా ఇప్పుడు ఆన్సర్. ఈ ఆర్డర్లో రాసుకున్నారు. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈరోజు క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ రేపు మళ్ళీ డిస్కస్ చేసుకుందాము. అంతవరకు మనకి కింద డిస్క్రిప్షన్లో ఉన్న పీడిఎఫ్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ అనేది వస్తుంది, అంత ఫాస్ట్గా కూడా అనలైజ్ చేసుకునే స్ట్రెంత్ అనేది వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. అక్కడ నుంచి నేను మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్తో క్వశ్చన్ రికార్డ్ చేసైనా మీకు వీడియో పెడతాను. అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Hit the bell icon so you never miss a shortcut to success. Until next time, keep reasoning smart.